పిచ్చుక క్రిస్మస్ వేడుకలు. పిల్లలారా, అందరూ రండి. ఈరోజు రాత్రంతా మనం శాంతాక్లాజ్లా మారిపోయి మనకు తెలిసిన వాళ్ళకి మనం ఎవరో తెలియకుండా బహుమతులు పంచుదాం. అలాగే తిండికి కూడా సంపాదించుకోలేని వాళ్ళకి దేవుడు ఆ ప్రభువు పేరు మీద సహాయం చేద్దాం. మీరందరూ రెడీనా? రెడీ అంటూ పక్షుల పిల్లలు సంతోషంగా బయటకొస్తాయి. మన కోసం ఈ స్పెషల్ వాహనం రెడీగా ఉంది. ఆలస్యం చేయకుండా గిఫ్ట్స్ కొనడానికి వెళ్దాం పదండి పిల్లలు అంటూ చిన్ను అందరినీ తీసుకుని వెళ్తుంది. చిన్ను కొంత దూరం వెళ్ళాక చీచు, రాము దారిలో కనిపిస్తారు. చూసావా రాము, పండగ అనగానే చిన్నుకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది అని మాట్లాడుతుండగానే చిన్ను బండితో సహా అక్కడ ఆగుతుంది. చీచు, రాము, మీరు వెళ్లి క్రిస్మస్ ట్రీ రెడీ చేసి పెట్టండి. పిల్లలకి నాకు కొంచెం పని ఉంది, కొంతసేపట్లో వచ్చేస్తాం. అలాగే చెప్పడం మర్చిపోయా, వచ్చే వరకు పిల్లలకి చాక్లెట్స్ రెడీగా ఉండాలి. ఏమంటారు పిల్లలు? అంతే కదా? అవును అన్నట్టుగా గంతులేస్తారు పిల్లలు. తరువాత పిల్లలతో కలిసి చిన్ను గిఫ్ట్ షాప్ కి వెళ్తుంది. వాళ్లకి నచ్చిన గిఫ్ట్స్ అన్నీ కొని ప్యాక్ చేయమని చెప్తుంది. ఆ గిఫ్ట్స్ ని వాహనంలో వేసుకుని ఒక హోటల్ కి వెళ్తుంది. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? మనకి ఇంటికి వెళ్ళాక కేక్స్, చాక్లెట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఫుడ్ ఎందుకు? ఈ ఫుడ్ మనకి కాదు, మరి ఎవరికి? మన దగ్గర ఎంతో కొంత డబ్బులున్నాయి కాబట్టి పండుగలు ఇలా అట్టహాసంగా చేసుకోగలుగుతున్నాం, రకరకాల ఆహారం తినగలుగుతున్నాం. కానీ ఒంట్లో ఓపిక లేక, తమకంటూ ఎవరూ లేక రోడ్ల పక్కన ఉంటూ కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ఉన్నవాళ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా? రోజూ వాళ్ళకి మనం ఎలాగో సహాయం చేయలేం, కనీసం ఇలాంటి సమయాల్లో అయినా సహాయం చేద్దామని వాళ్ల కోసం ఈ ఫుడ్ తీసుకెళ్తున్నాను. తర్వాత పిల్లలతో కలిసి రోడ్డు పక్కన పడుకుని ఉన్న పక్షులకి ఆహారమిచ్చేసి వస్తుంది చిన్ను. తర్వాత వేరే వాళ్ల ఇళ్లకు వెళ్లి ఇంటి ముందు బహుమతులు పెట్టి వస్తుంటారు. వాళ్లు అలా బహుమతులు అన్నీ పంచడం అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తారు. ఇంటికొచ్చాక తమ తమ తల్లిదండ్రులకి చిన్ను చేసిన సహాయం గురించి చెప్తారు పిల్లలు. పిల్లలు, మీకందరికీ ఈరోజు నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా విని తీరాలి. ఎందుకంటే మీ భవిష్యత్తులో ఈ కథ ఉపయోగపడవచ్చు. అది మరెవరి గురించో కాదు, మీతో ఇంతసేపు కలిసి తిరిగిన చిన్ను గురించి అని చిన్ను కథని చెప్పడం మొదలు పెడుతుంది. రోడ్డు పక్కన ఆకలితో ఉంటుంది చిన్ను. అయ్యా, ఎవరైనా చిన్న పని ఉంటే ఇవ్వండయ్యా, 2 రోజులుగా ఆకలితో అలమటిస్తున్నాను. బైక్ మీద వెళ్తున్న రాము చిన్ను అలా అడుక్కోవడం చూస్తాడు. అందరూ దానం చేయమని, అన్నం పెట్టమని అడుక్కుంటారు. నువ్వేంటి పని ఇవ్వమని అడుక్కుంటున్నావు? అయ్యా, కొందరు మా అమ్మా నాన్నలను మోసం చేసి డబ్బులు, ఆస్తి అంతా లాక్కున్నారు. అమ్మా నాన్నల మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపించారు. వాళ్లు నా నుంచి డబ్బుని, అమ్మా నాన్నల ప్రేమని దూరం చేయగలిగారు, కానీ నా ఆత్మాభిమానాన్ని కాదు. నాకు ఉచితంగా ఇచ్చే దానం వద్దు. నేను చేసిన పని మెచ్చి మీరిచ్చేదే తీసుకుంటా. నీలాంటి వాళ్లకు సరైన బాట చూపించే వాళ్ళు ఉంటే ఏదైనా సాధించగలరు. నేను నీకు ఆ బాట చూపిస్తాను. నాతో వస్తావా? నా మీద జాలి పడకుండా అందరిలో నన్ను ఒకరిలాగా చూస్తాను అంటేనే వస్తాను. అలాగే చూస్తాను, రా అని తీసుకుని వెళ్తాడు రాము. ఆ రోజు రాము చిన్నుని తీసుకొనొచ్చాక ఊరందరికీ పరిచయం చేశాడు. మిషనరీ స్కూల్లో చదివించాడు. చిన్ను కూడా ఊరిలో అందరికీ తలలో నాలుకలా మారిపోయింది. అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది తప్ప ఇప్పటివరకు ఏ ఒక్కరితో కోపంగా మాట్లాడింది లేదు. ఎంత పని చేసినా, ఏమి చేసినా చదువుని మాత్రం ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. అలా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం కూడా సాధించింది. మనలో ఎంతోమంది అన్నింటికీ కారణాలు వెతుక్కుంటారు. చదువుకోమంటే ఇంట్రెస్ట్ లేదని, పని చేయమంటే ఓపిక లేదని, ఇలా మన బ్రెయిన్కి మనమే తప్పుగా ఉపాదాట్లిచ్చి మనల్ని మనం బద్ధకస్తులుగా, చాతగాని వారంగా తయారు చేసుకుంటున్నాం. చిన్నుని చూసి అలా చదవాలి అని నేననడం లేదు. చిన్నులా అనుకున్న దానిమీద పట్టుదల ఉండాలి అంటున్నా. ఇక నుంచైనా ఆ ప్రభువు సాక్షిగా మనం సాకులు వెతుక్కోకుండా అనుకున్న దానివైపు సాగుదాం. ఏమంటారు పిల్లలు? ఇక నుంచి ఇప్పటినుంచే ఎవరెవరికి దేంట్లో ఇష్టం ఉందో ఇక్కడే చూపిద్దాం. పాటలిష్టం ఉన్నవాళ్లు పాటలు పాడదాం,
డాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు డాన్స్ చేద్దాం. చిన్నులా కష్టపడే వాళ్ళకి రాములా సహాయం చేసేవాళ్ళు కావాలి. ఆ సహాయం చేసే అవకాశం దేవుడు అందరికీ ఇస్తాడు. దాన్ని వాడుకున్నవాడే దేవుడికి ఇష్టమైన వాడవుతాడు. సహాయం చేయడానికి మనవాళ్లే కావాల్సిన అవసరం లేదు, ఎవరైనా అవ్వచ్చు. సరిగా చెప్పావు. మీ అందరికీ అండగా నేనుంటాను. మీ ఇష్టం వచ్చిన రంగంలో దూసుకు వెళ్ళండి. మన ఊరి పేరుని కాపాడ్డం కాదు, నించోబెట్టాలి. అందరికీ ఆల్ ది బెస్ట్ పిల్లలు. అలాగే పిల్లలు పెద్దలు అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. చలికాలంలో పక్షుల బాధలు. పిల్లలు బయటికి వెళ్ళకండి, బయట విపరీతంగా చలి ఉంది, మీరు తట్టుకోలేరు. అలాగే అమ్మా, మేము వెళ్ళములే కాని చలిలో బయటికి వెళ్తే ఏమవుతుందమ్మా? ఇలా రండి, మీకు చూపిస్తా అని పిల్లలను కిటికీ దగ్గరకు తీసుకుని వెళ్తుంది. కిటికీ తలుపు కొంచెం తీయగానే విపరీతమైన చలి మంచు లోపలికి రాగానే ఒక పిల్ల ఆ తలుపు మూసివేస్తుంది. చూశారు కదా, అది పరిస్థితి. బయట ఒక్క క్షణం కూడా ఉండలేకుండా చలి ఉంటే మీరు నేరుగా బయటికి వెళ్తాను అంటున్నారు. చూశారు కదా, వెళ్తే గడ్డ కట్టుకుపోతారు. సరేనా, ఇంకెప్పుడు బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి. పిల్లలు కూడా సరే అని చెప్పి లోపల గదిలోకి వెళ్లి ఆడుకుంటూ ఉంటాయి. ఏంటే అక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇంటి రాణిలాగా ఇల్లంతా తిరుగుతున్నావు. అంటే అత్తయ్య, పనులన్నీ అయిపోయాయి. అలా అని కాకుండా పిల్లలు చలిలో బయటికి వెళ్తుంటే వద్దని చెప్పడానికి. ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు? గుడిసెల్లో బ్రతికే నిన్ను నా కొడుకిచ్చి పెళ్లి చేశాను చూడు, అది నా బుద్ధి తక్కువ విషయం. ఎప్పుడు చూడు నీ కక్కుర్తి చూపిస్తూనే ఉంటావు అని కోడలని తిడుతూ ఉండగా కొడుకు అక్కడికొస్తాడు. ఏమైందమ్మా, ఎందుకలా అరుస్తున్నావు? అదేం లేదురా, నీ భార్యని ఎందుకమ్మా కిటికీలు తలుపులు తీస్తున్నావు? ముసలిదాన్నయ్యాను కదా, చలికి వణికి చస్తున్నాను అని అన్నానురా. దానికి తనకు కోపం వచ్చినట్టుంది. వెంటనే నన్ను లాగి బయటకు వెయ్యాలని చూసింది. నేను వెళ్లకపోవడంతో తిట్టడం మొదలుపెట్టింది. తాను గుడిసెల్లో ఉండే మహారాణి అంట. మన ఇంటికొచ్చి నాలాంటి కక్కుర్తిదానికి సేవలు చేయాల్సిన కర్మ పట్టింది అని తిడుతుంది. మా అమ్మని అన్నన్ని మాటలంటావా? ఎంత ధైర్యమే నీకు? అని తన్నగానే ఎగిరి తలుపు దగ్గర పడిపోతుంది చిన్ను. అలా కాదండి, నేనలా అనలేదు. అత్తయ్యకి నా మీద కోపం ఉందేమో తెలియదు గాని నేననని మాటలను కూడా సృష్టిస్తోంది. ఆనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు మా అమ్మ చెప్పిందే అబద్ధాలు అంటున్నావా? నీలాంటి అబద్ధాల కోరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని బలవంతంగా తలుపు తీసి బయటకు గెంటేసి తలుపు వేస్తాడు. చలికి అనుభవించు అని అనుకుంటూ గదిలోకి వెళ్తుండగానే జరిగిన హడావిడి చూసి పిల్లలు తలుపు దగ్గరికొచ్చి తలుపు తీయడానికి ప్రయత్నిస్తుంటాయి. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. మీరు దాన్ని చెడగొట్టకండి. కావాలంటే మీరు కూడా బయటికి వెళ్ళండి అని పిల్లలను కూడా బయటకు తోసేస్తుంది అత్త. అమ్మయ్య, గుడారాలు గుడిసెల వారసత్వం ఇంట్లో లేదు. ఈ చలికి అవి చస్తే నా కొడుకు నాకు తగ్గ కోడరిని చూసి వేరే పెళ్లి చేస్తే సరిపోతుంది అని అనుకుని వెళ్లి సోఫాలో కూర్చుని పెద్దగా సౌండ్ పెట్టుకుని సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది అత్త. పిల్లలు, మీరెందుకొచ్చారు బయటకు? అయ్యో, నేనే చలికి తట్టుకోలేకున్నానే. మీరెలా తట్టుకుంటారు? మీకు ఏదో ఒక ఏర్పాటు చేస్తాను అని చుట్టూ చూస్తున్నా కూడా తన కంటికి ఏమీ కనిపించలేదు. కాని పిల్లల్లో వణకడం మొదలైంది. అమ్మా, చలికి తట్టుకోలేకున్నావమ్మా. పైనుంచి మంచు పడి తలలో గడ్డకట్టినట్టుగా అనిపిస్తున్నాయమ్మా. తలలో స్పర్శ కూడా తెలియడం లేదు. అయ్యో నా పిల్లలారా, మీకీ కష్టాలన్నీ ఈ చేతగాని తల్లి వల్లే అని దగ్గరికి వెళ్లి పిల్లలను గట్టిగా కౌగిలించుకుంటుంది. అలా కాసేపు బాగానే ఉన్నా తర్వాత పిల్లలు మళ్లీ వణకడం మొదలు పెడతాయి. అయ్యో, నా కౌగిలి వెచ్చదనం కూడా నా పిల్లలకి సరిపోవడం లేదే, ఇంకా వేడి కావాలి అని వెతుకుతూ ఉండగా ఒక అరటి చెట్టు కనిపిస్తుంది. వెంటనే 2 ఆకులు తీసుకునొచ్చి పిల్లల తలపై మంచు పడకుండా పెడుతుంది. దూరంగా శ్మశానంలో వెలుగుతున్న చితి కనిపించడంతో ఆకులని పిల్లలకిచ్చి చితి మంటల్లో వెలుగుతున్న మంట కర్రలను పట్టుకుని వస్తుంది. ఆ మంట దగ్గర పిల్లలని కూర్చోబెట్టి ఆకులతో పిల్లలని కప్పివేస్తుంది. పిల్లలు, ఈ తల్లి మీకోసం ఇంతకన్నా చేయలేకపోతుంది. రేపు ఉదయాన్నే కొంత చలి తగ్గుతుంది. అప్పుడు మనం అమ్మమ్మ ఇంటికి వెళ్దాం. ఈ రాత్రి చలిలో మీరంత దూరం ప్రయాణం చేయలేరు. ఈ ఒక్క రాత్రి ఈ తల్లిని క్షమించండమ్మా అని పిల్లలని చూసుకుంటూ ఉంటుంది చిన్ను.
ఇదిలా ఉండగా ఇంట్లో పిల్లల కోసం ఆహారం పట్టుకుని వస్తాడు చీచు. అమ్మా, పిల్లలెక్కడున్నారమ్మా? కనిపించడం లేదో. పిల్లలెక్కడి పిల్లలరా? ఆ దిక్కుమాలిన తల్లిని ఎలాగో వెళ్ళగొట్టావు కదా, ఇంకా దాని గుర్తులు ఇంట్లో ఎందుకని ఆ పిల్లలని కూడా వెళ్ళగొట్టాను. ఇక మనం హాయిగా ఉండొచ్చు. రేపే వెళ్లి పంతులు గారిని మనకు తగ్గ ఒక మంచి సంబంధం చూడమని చెప్తా. చీచి, ఇదంతా నీ క్రూరమైన బుద్ధన్నమాట. నువ్వు చెప్పిన దాంట్లో అబద్ధం ఉందని అనిపించినా ఏ తల్లైనా అబద్ధం చెప్తుందా అని ఆలోచించి, తల్లి ఎప్పుడూ అబద్ధం చెప్పదు అని అనుకుని చిన్నుని బయటకు వెళ్ళగొట్టాను. కాని నువ్వింత మోసకారివి అనుకోలేదమ్మా అని చీచు బయటకు వెళ్లి చలిలో వెతుకుతూ ఉండగా ఒకచోట మంట దగ్గర కూర్చున్న పిల్లలు, చిన్ను కనిపిస్తారు. వెంటనే వాటి దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పి తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు. తల్లి చేసిన తప్పుకి తల్లి దగ్గరకు వెళ్లడం కూడా మానేస్తాడు చీచు. అరే, నీకోసమే కదా నేనిలా చేశాను. నాతోనే మాట్లాడ్డం మానేశావు ఎందుకురా? అమ్మా, నా కోసం చెయ్యాలంటే కోడలితో ప్రేమగా ఉండి ఇల్లు ప్రశాంతంగా ఉండేలా చూసుకో. పెద్దదానివి కాబట్టి పిల్లలని ఆడించి పాడించు. అంతేగాని ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు తోసేసి నా కోసం చేశానని చెప్పకు. వాళ్లకేమీ అవ్వలేదు కాబట్టి నిన్నేమీ అనడం లేదు. ఏవైనా జరిగి ఉంటే ఏం చేసేవాణ్ణో కూడా తెలీదు. నా మీద కోపం ఉంటే నన్నేమైనా చెయ్యండత్తయ్యా. అభం శుభం తెలియని పిల్లలు ఏం చేశారత్తయ్యా?